Once again, good morning all the leaders. Atomy 100% ప్యూర్ స్పిరులినా. సో ఈ పేరులోనే చూడొచ్చండి, ప్యూర్ స్పిరులినా 100% ప్యూర్ స్పిరులినా మనకి అటామీ అందించడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రోడక్ట్ని కంపెనీ ఇండియాలో లాంచ్ అయినటువంటి ఒక 1.5 ఇయర్లోనే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్గా మనకు అందించినటువంటి గొప్పతనం కంపెనీకి ఉంది. సో వాళ్ళు 2025కి జిఎస్ ప్రోడక్ట్ రావచ్చు అని చెప్పేసి చెప్పున్నారు. బట్ 2022లోనే దాన్ని నిజం చేయటం కూడా జరిగింది. సో 20th జూలై 2022లో ఎర్లీ మార్నింగ్ 7:15కి ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవడానికి మనకి అవకాశం కల్పించున్నారు. సో దాని నుంచి అప్పటికే పూర్తిగా ఎడ్యుకేట్ చేయడం కూడా జరిగింది. సో జిఎస్ స్ట్రాటజీ అంటే గ్లోబల్ సోర్స్, గ్లోబల్ సేల్స్. ఎక్కడైతే రా మెటీరియల్కి సోర్స్ ఉందో అక్కడి నుంచి దాన్ని కలెక్ట్ చేసి దాని ద్వారా ఒక ప్రోడక్ట్ని తయారు చేసి దాని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ని ఎంటైర్ ద వరల్డ్ ఉన్నటువంటి అటామీ మెంబర్స్ అందరికీ కూడా కల్పించడం జరుగుతూ ఉంది. సో ఆ కేడర్లోనే మనకి అదర్ కంట్రీస్ నుంచి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసేటువంటి భాగ్యం అటామీ మనకి కల్పిస్తూ ఉంది. సో ఏంటి స్పిరులినా, ఇది ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఇది ఏమొస్తుంది అని అంటే ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూసుకోవచ్చండి. ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో అసలు స్పిరులినా అంటే ఏంటి అనేది కనుక చూస్తే, స్పిరులినా ఈజ్ సింగిల్ సెల్డ్ బ్లూ గ్రీన్ ఆల్గే. సో సైకో బ్యాక్టీరియా ఉన్నటువంటి ఏకకణ నీలం ఆకుపచ్చ ఆల్గేనే స్పిరులినా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫామ్ ఎర్త్ మీద అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే దీని హిస్టరీ చూస్తే కొన్ని వేల సంవత్సరాల హిస్టరీ ఉందన్నమాట. సో ఇట్ కన్జ్యూమ్డ్ వరల్డ్ వైడ్ ఫర్ ఇట్స్ పొటెన్షియల్ హెల్త్ బెనిఫిట్స్. ఇందులో ఉన్నటువంటి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి అందరూ కూడా కన్జ్యూమ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఆ కారణంగా దీనికి ఎప్పటి నుంచో డిమాండ్ అనేది చాలా బాగా ఉంది. సో అయితే దీన్ని సూపర్ ఫుడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎవరు దాన్ని సూపర్ ఫుడ్ అని చెప్పడం జరిగిందని అంటే, అమెరికా R&D అయినటువంటి నాసా వాళ్ళు దీన్ని సూపర్ ఫుడ్గా రికగ్నైజ్ చేస్తూ ఆస్ట్రోనట్స్కి స్పేస్లో వాళ్ళు సప్లిమెంటరీ ఫుడ్గా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో అంత ఫేమస్గా యూజ్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ అండి. సో ఆస్ట్రోనట్స్కి ఏది పడితే అది ఇవ్వరు. ప్లస్ వాళ్ళు ఆ టైంలో అంటే స్పేస్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకే ఒక డైటరీ సప్లిమెంట్గా స్పిరులినాని వాళ్ళు యూజ్ చేయటం జరుగుతూ ఉంది. సో ఎందుకు అనంటే ఇది ఇచ్చేటువంటి హై న్యూట్రిషనల్ ఫుడ్. సో దీంట్లో మనకి 60% ప్రోటీన్ వస్తూ ఉంది, అట్లనే కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి, లిపిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్, ఆల్ విటమిన్స్, ఆల్ మినరల్స్, ఇవన్నీ కూడా స్పిరులినా మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. అందుకే దీన్ని సూపర్ ఫుడ్, రిచ్ న్యూట్రిషనల్ ఫుడ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఏంటి అనేది చూస్తే, అంటే పర్టికులర్గా మన 100% ప్యూర్ స్పిరులినాలో ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఏంటి అనేది చూస్తే, సో ఇది స్మెల్ అనేది రాదు, కంప్లీట్గా వెజిటేరియన్ ఫుడ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అట్లనే రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ప్లాంట్ బేస్డ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ప్లాంట్ బేస్డ్గా ఎక్కువ ప్రోటీన్ మనకి రావటం జరుగుతూ ఉంది, అట్లానే ప్లాంట్ బేస్డ్గా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి దీని ద్వారా రావటం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి మెయిన్ యాంటీ ఆక్సిడెంట్స్ చూస్తే క్లోరోఫిల్, అట్లనే పైకోసైనిన్, బీటా కెరోటిన్, ఇవి 3 కూడా ఇందులో రిచ్గా మనకి రావడానికి అవకాశం ఉంది. సో వీటి గురించి చూస్తే, సో క్లోరోఫిల్ అంటే ఏంటి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది కనుక చూస్తే, క్లోరోఫిల్ అనేది ప్లాంట్ బేస్డ్గా వచ్చినటువంటి ఒక వర్ణ ద్రవ్యం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది ఆల్గే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే యాంటీ ఆక్సిడెంట్గా, అట్లనే బాడీ కంప్లీట్గా క్లెన్స్
అండ్ డిటాక్సిఫై చేయడానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో కంప్లీట్గా అంటే మన ఇన్సైడ్ ఇంటెస్టైన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా శుభ్రపరిచి దాన్ని డిటాక్స్ చేయడం అనేది దీని యొక్క పని. అది ఈ ప్రోడక్ట్లో మనకి రావటం జరుగుతూ ఉంది. అట్లనే అనదర్ యాంటీ ఆక్సిడెంట్ ఫైకోసైనిన్, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది కనుక చూస్తే ఇది కూడా ప్లాంట్ పిగ్మెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అట్లనే మంటని, వాపుని తగ్గించడానికి ఇది మనకి ఉపయోగపడతా ఉంది. సో న్యాచురల్గా అటువంటి బాడీలో వచ్చేటువంటి పెయిన్స్ కానీ లేదా వాపు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేయడానికి లేదా తగ్గించుకోవడానికి ఈ ఫైకోసైనిన్ అనేది మనకి ఉపయోగపడటం జరుగుతూ ఉంది. సో అనదర్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్ చూస్తే బీటా కెరోటిన్. బీటా కెరోటిన్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది చూస్తే ప్రోటీన్ ఏ అనేదండి. బీటా కెరోటిన్ అంటే ప్రోటీన్ ఏ, దాన్నే ఇక్కడ బీటా కెరోటిన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇది సెల్ డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. అట్లనే కంటి చూపు బెటర్గా ఉండటానికి ఇది ఉపయోగపడతా ఉంది. దాని కారణంగానే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన వాళ్ళకి చాలా మందికి స్టూడెంట్స్లో కూడా కంటి చూపు అనేది ఎవరికైతే తగ్గిపోతా ఉందో వాళ్ళకి బెటర్ అయ్యి స్పెట్స్ని అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అంటే మీ కంటి చూపు ఎప్పటికీ హెల్దీగా ఉండాలి అనుకుంటే మన స్పిరులోన కంటిన్యూగా మీరు యూస్ చేయొచ్చు. సో ఆ విధంగా ఈ బీటా కెరోటిన్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి ఇంకా బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే హైలీ న్యూట్రిషనల్ ఫుడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇందులో ప్రోటీన్ ఎక్కువగా రావటం జరుగుతూ ఉంది. సో ఎవరికైతే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉందో, అంటే పోషకాహార లోపం, అటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని మనం రికమెండ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ చాలామంది కూడా ఫుడ్ తక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ఫుడ్ తక్కువ తీసుకున్నప్పుడు దాని కారణంగా ఏమవుతుందనంటే వాళ్ళ బాడీకి కావాల్సినటువంటి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అందదు. ఆ కారణంగా ఇంకా వాళ్ళు వీక్ అయిపోవడం జరుగుతుంది. ఏదన్నా జబ్బును బారిన పడటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా ఎవరైతే ఫుడ్ తక్కువ తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళు మీ రెగ్యులర్ లైఫ్లో గనక మన స్పిరులినాని యాడ్ చేసుకుంటే, సో మీరు ఆ ఫుడ్లో ఏదైతే న్యూట్రిషన్ బాడీకి కావాల్సింది తీసుకోలేకపోతా ఉన్నారో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మన స్పిరులినా అనేది ఉపయోగపడుతూ ఉంది. మెయిన్గా మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ ఇందులో ఎక్కువగా రావటం జరుగుతూ ఉంది. సో అట్లనే ఇక్కడ చూస్తే ఆల్కలైజ్ ద బాడీ ఫర్ ఓవరాల్ హెల్త్ మెయింటెనెన్స్. మొత్తం ఆరోగ్యాన్ని ఇది ఆల్కలైజ్ చేయడం జరుగుతూ ఉంది. మన బాడీ కంప్లీట్ హెల్త్ని ఇది ఆల్కలైజ్ చేస్తూ ఉంది. అట్లనే రిచ్ ఫైబర్ సోర్స్. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ కంటెంట్లో ఉంటుంది. దాని కారణంగా మనం తీసుకున్నటువంటి ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవడానికి, అట్లనే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ మన బాడీకి వంటబట్టడానికి, అట్లనే గట్ని కంప్లీట్గా శుభ్రం చేయటానికి, అంటే పేగుల్ని కంప్లీట్గా శుభ్రం చేయటానికి కూడా ఇది మనకు ఉపయోగపడతా ఉంది. రిచ్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సెల్ డ్యామేజ్ని ప్రివెంట్ చేస్తుంది. విజన్, కంటి చూపుని ఇంప్రూవ్ చేస్తుంది. అట్లనే ఇమ్యూనిటీ దాన్ని కూడా పెంచుతూ ఉంది. సో ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తూ ఉంది. అంటే వాపు, మంట లాంటి వాటిని తగ్గించడానికి కూడా మన స్పిరులినా అనేది ఉపయోగపడతా ఉంది. సో అంటే స్పిరులినా తీసుకుంటే ఎంత ఎనర్జీ మనకు వస్తుంది అనేది చూస్తే అప్రాక్సిమేట్లీ 360 కిలో క్యాలరీస్ 100 గ్రామ్స్ స్పిరులినా నుంచి రావడం జరుగుతూ ఉంది. అంటే లో క్యాలరీ ఫుడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైతే వెయిట్ని మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి మీరు కొద్దిపాటి ఫుడ్ తీసుకున్నా బట్ బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నిటిని, ప్రోటీను, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబరు, వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి స్పిరులినా మీరు తీసుకున్నటువంటి తక్కువ ఫుడ్తో పాటు కనుక యూస్ చేస్తే మీ వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి, అట్లనే బాడీ ఎటువంటి ఇబ్బంది పడకుండా కావాల్సినటువంటి న్యూట్రిషన్ అందటానికి ఈ లో క్యాలరీ ఫుడ్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంది. దాని కారణంగానే స్పిరులినా యూస్ చేస్తున్న వాళ్ళు వెయిట్ తగ్గడం అనేది జరుగుతూ ఉంది.
సో దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అని అంటే, ఎందుకంటే మనకి ఇండియాలో ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. 250 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయబోతుంది అటామీ ఇండియా. బట్ ప్రెజెంట్ ఇక్కడ దీనికి సోర్స్ ఉంది కాబట్టి దీని నుంచి దీన్ని కలెక్ట్ చేసి మనకి ఇక్కడ తయారు చేసి ఇస్తా ఉన్నారు. సో అటువంటప్పుడు లైక్ మనకి కొరియాలో కోల్మార్ బిఎన్హెచ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇండియాలో ద బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో బ్యాక్ఫో ఫార్మాస్యూటికల్స్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తా ఉన్నారు. సో ఈ కంపెనీ ఏకేసి గ్రూప్కి సంబంధించినటువంటి కంపెనీ అండి. 1976లో స్టార్ట్ చేసినటువంటి అమిటీ గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వరల్డ్ వైడ్ అనే గ్రూప్కి సంబంధించినటువంటి కంపెనీ ఇది. సో వీళ్ళకి 5 గ్రూప్స్ ఉన్నాయి టోటల్గా. వీళ్ళ టోటల్ టర్నోవర్ చూస్తే 3,500 కోట్లు సంవత్సరానికి వీళ్ళు టర్నోవర్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళతోటి వాళ్ళ మన వాల్యూస్కి మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయింది కాబట్టి వాళ్ళతోటి టైఅప్ అయ్యేసి ఈ ప్రోడక్ట్ని మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియాలో సేమ్ క్వాలిటీని రిమైనింగ్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. జిఎస్ స్ట్రాటజీలో ఆ విధంగా ఇండియా నుంచి అటామీ ద్వారా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ప్రోడక్టు మన 100% ప్యూర్ స్పిరులినా. సో అంత ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ని ఇక్కడ ఉంటూ మనం చాలా తక్కువ ప్రైస్లో యూజ్ చేయడానికి మనకి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. సో దీన్ని రా మెటీరియల్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు, ఎవరు దాన్ని సప్లై చేస్తున్నారు అనేది చూస్తే, సో అటామీ 100% ప్యూర్ స్పిరులినా ఏదైతే ఉందో దాన్ని నేటివ్గానే ఇక్కడే కల్టివేట్ చేయడం జరుగుతూ ఉంది. సో అది ప్యారీ వెల్నెస్ వాళ్ళు కల్టివేట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ నుంచి ఈ రా మెటీరియల్ని కలెక్ట్ చేసి మనకి బ్యాక్ఫో ఫార్మా నుంచి ఈ ప్రోడక్ట్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ ప్యారీ వెల్నెస్ అనేది హెల్త్ అండ్ వెల్నెస్ బ్రాంచ్ ఆఫ్ ప్యారీ న్యూట్రాసిటికల్స్, దానికి సంబంధించినటువంటి హెల్త్ అండ్ వెల్నెస్ బ్రాంచే ప్యారీ వెల్నెస్ అండి. సో ఇది ఈఐడి పార్టీ లిమిటెడ్, పార్ట్ ఆఫ్ ద మురుగప్ప గ్రూప్ కంపెనీ ఇది. వీళ్ళ టోటల్ టర్నోవర్ చూస్తే సంవత్సరానికి 41,713 కోట్లు వీళ్ళు టర్నోవర్ చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అట్లానే స్టేట్ ఆఫ్ ద హార్ట్ ఫెసిలిటీ ఎట్ ప్యారీ ప్రొవైడ్స్ ద ఆప్టిమల్ ఎన్విరాన్మెంట్ టు గ్రో స్పిరులినా ఇన్ క్లీన్ ఎయిర్ అండ్ నీడ్స్ లాట్స్ ఆఫ్ సన్లైట్ టు డ్రైవ్ అండ్ గ్రో ఇన్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్. సో స్పిరులినాని ఇప్పుడు కల్టివేట్ చేస్తున్నారు. ఒకప్పుడు సముద్రం నుంచి కలెక్ట్ చేసేవాళ్ళు. సో ఇది కల్టివేట్ చేయడానికి టెంపరేచర్ ప్రాపర్గా ఉండాలి, 40 డిగ్రీస్కి అప్ అండ్ డౌన్గా ఉండాలి. అట్లనే దీనికి ఆల్కలిన్ వాటర్ కావాలి. సో అటువంటి ప్యూర్ ఆప్టిమల్ ఎన్విరాన్మెంట్లో దీన్ని ఒక క్లీన్ ఎయిర్, అంటే అక్కడ ఎటువంటి ఫ్యాక్టరీసు అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా దగ్గరలో ఎక్కడ ఉండవు. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్స్లో మళ్ళీ ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఆర్గానిక్గా దీన్ని కల్టివేట్ చేసి అగ్రికల్చర్ ల్యాండ్స్కి దూరంగా, పొల్యూషన్కి దూరంగా, సో మంచి సన్లైట్ వచ్చే విధంగా ప్యూర్ క్లీన్ ఎయిర్ వచ్చేటట్లుగా, అట్లనే ఆల్కలిన్ వాటర్ అందుబాటులో ఉన్నటువంటి ఏరియాలో దీన్ని వీళ్ళు కల్టివేట్ చేసి రా మెటీరియల్ని మనకి సప్లై చేయడం జరుగుతూ ఉంది. సో దాన్ని మురుగప్ప గ్రూప్ నుంచి ప్రొడక్ట్గా తయారు చేసి మనకి కంపెనీ అందించడం జరుగుతూ ఉంది. సో దీనికి కావాల్సినటువంటి టెంపరేచర్, వెదర్ ఇవన్నీ కూడా ఇండియాలో పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీన్ని కల్టివేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే కల్టివేట్ చేస్తున్నారో ఆ స్పిరులినాలో అదర్ కంట్రీస్లో కల్టివేట్ చేసేటువంటి స్పిరులినా తోటి కంపేర్ చేస్తే న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో దాని కారణంగా దీన్ని ఇక్కడే మనకి రా మెటీరియల్ కలెక్ట్ చేసి ప్రొడక్ట్ తయారు చేసి కంపెనీ మనకి అందించడం జరుగుతూ ఉంది. సో వాట్ ఈజ్ జిఎస్జిఎస్? సో జిఎస్జిఎస్ అంటే ఏంటి అనేది చూస్తే మన కంపెనీ ఫాలో అవుతున్నటువంటి వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీ అండి. గ్లోబల్ సోర్సింగ్, గ్లోబల్ సేల్స్. ఎక్కడైతే రా మెటీరియల్ సోర్స్ ఉందో దాన్ని కలెక్ట్ చేసి దాని ద్వారా ఒక ప్రోడక్ట్ని తయారు చేసి సో అటామీ మెంబర్స్ అందరికీ కూడా అందించడం ఈ స్ట్రాటజీ యొక్క పని. సో మనకి లైక్ పొమోగ్రానేట్ జెల్లీ చూసుకుంటే అంటాలియా నుంచి పొమోగ్రానేట్స్ని ఇంపోర్ట్ చేసి ప్రొడక్ట్ తయారు చేసి ఇస్తా ఉన్నారు. బ్లాక్ కాఫీ గురించి చూసుకుంటే బ్రెజిల్ నుంచి కాఫీ బీన్స్ని ఇంపోర్ట్ చేసి అరబికా కాఫీ బీన్స్ని
దాని ద్వారా కాఫీ తయారు చేసి మనకి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్పిరులినాని ఇక్కడ ఇండియా నుంచి కలెక్ట్ చేసి ప్యారీ వెల్నెస్ వాళ్ళ ద్వారా దాన్ని ప్రొవైడ్ చేసుకొని ఒక ప్రొడక్ట్‌ని తయారు చేసి మనతో పాటు రిమైనింగ్ కంట్రీస్ కూడా దీన్ని అందించడం జరుగుతూ ఉంది. సో, ఆ స్ట్రాటజీనే ఇక్కడ జీఎస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడ సోర్స్ ఉంటే అక్కడి నుంచి మెటీరియల్‌ని కలెక్ట్ చేసి దాని ద్వారా ప్రొడక్ట్ తయారు చేసి అటామీ మెంబర్స్ అందరికీ కూడా అందించటం. సో, ఒక స్పిరులినా తీసుకుంటే ఎంత ఎనర్జీ వస్తుంది అనేది చూస్తే 100% ప్యూర్ స్పిరులినా ఆల్మోస్ట్ 360 కిలో క్యాలరీస్ ఒక 100 గ్రామ్స్ నుంచి మనకు రావటానికి అవకాశం ఉంది. లో క్యాలరీ ఫుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ స్పేషియస్ ఇన్ అటామీ ఫర్ స్పిరులినా? సో, స్పేషియస్ నేమ్ ఏంటి అనేది గనక చూస్తే ఇక్కడ ఆర్థోస్పిరా ప్లాటెన్సిస్ అంటే సైంటిఫిక్ నేమ్ ఏంటి అనంటే దీనికి సంబంధించింది ఆర్థోస్పిరా ప్లాటెన్సిస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో, ఇది ఒక క్యాప్సూల్‌లో మనకి ఎంత స్పిరులినా వస్తుంది అనంటే 400 ఎంజీ పౌడర్డ్ స్పిరులినా ఒక క్యాప్సూల్‌లో మనకి రావటం జరుగుతా ఉంది. అంటే మెడికల్ పరంగా ఎవరన్నా ఎంత ఎంజీ వస్తుంది అనేది చూస్తే 400 ఎంజీ ఒక క్యాప్సూల్ నుంచి రావటం జరుగుతా ఉంది. సో, ఇది డైలీ నార్మల్‌గా ఉన్నటువంటి పర్సన్ 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చండి. 2 టైమ్స్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి లేదా మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ ఒకటి లేదా ఆఫ్టర్‌నూన్ ఒకటి, నైట్ టైమ్ ఒకటి. ఆఫ్టర్ ఫుడ్ విత్ గ్లాస్ వాటర్ తోటి దీన్ని తీసుకుంటే బాడీకి పూర్తిగా వంట పట్టడానికి అవకాశం ఉంటుంది. సో, క్యాప్సూల్ మింగలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ పిల్లలు అటువంటి వాళ్ళకి దీన్ని ఓపెన్ చేసి వాటర్‌లో మిక్స్ చేసి కూడా తాగొచ్చు. మరెవరైతే వర్క్‌లో బాగా బిజీగా ఉండి సో, బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ మీరు మెయింటైన్ చేయాలనుకుంటున్నారో, మీ వర్క్ దగ్గర మీరు పెట్టుకునేటువంటి వాటర్ బాటిల్‌లో గూడా 2 ఆర్ 3 క్యాప్సూల్స్ మీరు మిక్స్ చేసుకొని, అప్పుడు కొంచెం గూడా తాగుతూ, మీరు బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్‌ని అందిస్తూ యాక్టివ్‌గా వర్క్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ జర్నీలో ఉన్నప్పుడు కూడా మీరు బాడీ కావాల్సినటువంటి న్యూట్రిషన్ మెయింటైన్ చేయటం కోసం దీన్ని అట్లా వాటర్‌లో మిక్స్ చేసి కూడా మీరు అప్పుడు కొంచెం తాగుతూ మెయింటైన్ చేసుకోవచ్చు. సో, దీంట్లో మనకి ఏమేమి వస్తున్నాయనేది కనుక చూస్తే, ఆ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ గనక చూస్తే, స్పిరులినాలో 60 రకాల డిఫరెంట్ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ మనకి రావటం జరుగుతా ఉంది. సో, అందుకే దీన్ని రిచ్ న్యూట్రిషనల్ ఫుడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏంటి ఆ 60 అనేది చూస్తే 18 రకాల ఎమినో యాసిడ్స్ దీనిలో నుంచి వస్తా ఉన్నాయి. 14 రకాల ఫ్యాటీ యాసిడ్స్ వస్తా ఉన్నాయి. 13 రకాల మినరల్స్ వస్తున్నాయి. 12 రకాల విటమిన్స్ వస్తున్నాయి. 4 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ వస్తా ఉన్నాయి. సో, మన బాడీకి కావాల్సినటువంటి 60 రకాల డిఫరెంట్ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ మనకి స్పిరులినా నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. సో, ఇది ఒక క్యాప్సూల్ ఈక్వల్ టు 1 కేజీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మిక్స్డ్ ఫ్రూట్స్ అండ్ మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కేజీ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ టైప్స్ తీసుకుంటే మన బాడీకి ఏదైతే న్యూట్రిషన్ వస్తా ఉందో ఒక్క క్యాప్సూల్‌లో మనకంత రావటం జరుగుతా ఉంది. సో, మీరు ఎనీ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ 1 కేజీ కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 50 తక్కువ ఏదీ లేదు. సో, అటువంటిది ఈ క్యాప్సూల్ ప్రైస్ చూసుకుంటే ఈ బాటిల్ ఎంఆర్‌పి 699 ఉంది. 60 క్యాప్సూల్స్ వస్తా ఉన్నాయి. అదే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే రూ. 561కి 60 క్యాప్సూల్స్ వస్తా ఉన్నాయి. అంటే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రూ. 10 కంటే తక్కువ ఖర్చుతోటి బాడీకి కావాల్సినటువంటి 60 రకాల ఎసెన్షియల్ న్యూట్రిషన్స్‌ని తీసుకోవడానికి ఇది మనకి అవకాశం కల్పిస్తా ఉన్నారు. సో, దీన్ని నార్మల్‌గానే స్టోర్ చేయొచ్చు. సో, స్పెషల్‌గా దానికి డీప్ ఫ్రీజర్‌లోనో ఎక్కడో పెట్టాల్సినటువంటి అవసరం లేదండి. నార్మల్‌గా ఇంట్లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. పిల్లలకి కొంచెం దూరంగా ఉంచండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లనే సో, దీన్ని ఎట్లా కల్టివేట్ చేస్తున్నారని చూస్తే అల్ట్రా ప్యూర్ ఎన్విరాన్మెంట్. సో, ఎటువంటి పొల్యూషన్ లేకుండా అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే కెమికల్స్ లేదా ఫెర్టిలైజర్స్ యూజ్ చేసేటువంటి అగ్రికల్చర్ ల్యాండ్‌కి బాగా దూరంగా ఉండే చోట, సో, క్లీన్ ఎయిర్ ఉండే చోట ఆల్కలిన్ వాటర్, ప్యూర్ వాటర్, గ్రౌండ్ ప్యూర్ వాటర్ అందుబాటులో
ఉండే ప్లేస్లో దీన్ని కల్టివేట్ చేస్తూ ఉన్నారు. సో ఎన్ష్యూర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కంటామినేషన్, అక్కడ ఎటువంటి దానికి హాని చేసేటువంటి కాలుష్యం ఉండేటువంటి ప్రదేశాలకి చాలా దూరంగా దీన్ని కల్టివేట్ చేసి పండించడం జరుగుతూ ఉంది. సో దీన్ని 20th జూలై 2022లో లాంచ్ చేస్తున్నారండి. ప్రజెంట్ మనకి అటామీ షాపింగ్ మాల్లో హెల్త్ కేటగిరీలో అందుబాటులో ఉన్నటువంటి ప్రోడక్టు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యామిలీకి ఖచ్చితంగా వాడవలసినటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో దీన్ని మీరు ఈరోజే షాపింగ్ చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి దీన్ని కంటిన్యూగా యూజ్ చేయొచ్చు. ఎన్ని రోజులు వాడాలి అని అంటే, ఇప్పుడు మనకి ఫుడ్ ఎన్ని రోజులైతే మనం తీసుకుంటామో అన్ని రోజులు దీన్ని వాడొచ్చు. మన బాడీకి హెల్తీ న్యూట్రిషన్ కావాలి, ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్, ప్రోటీను, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అని అంటే, సో మీరు ఎన్ని రోజులైతే ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా ఈ ప్రోడక్ట్‌ని కంటిన్యూగా యూజ్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేవు. సో చాలా తక్కువ ఖర్చుతోటి, అంటే ఈ ఫ్రూట్సు, వెజిటబుల్సు రకరకాలు కొనుక్కొని వాటిని పండించేటప్పుడు ఆ రైతులు వేసేటువంటి పురుగు మందుల ద్వారా, వాటిని పండించడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ ద్వారా, మార్కెట్‌లో వాటిని బాగా షైనింగ్‌గా కనపడేటట్లుగా అమ్మటానికి వాళ్ళు దాని మీద స్ప్రే చేసేటువంటి కెమికల్సు, వీటన్నిటి పట్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కంటే, రోగాల కంటే కూడా ప్యూర్‌గా పండించేసి, తయారు చేసి ఇస్తున్నటువంటి మన 100% ప్యూర్ స్పిరులినా యూజ్ చేయటం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని. సో ఏదైతే బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ హెల్తీ న్యూట్రిషనల్ ఫుడ్ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అటామీలో ఉన్నటువంటి మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ముందు హెల్తీగా ఉండాలి అని అంటే స్పిరులినా కంపల్సరీగా మనం ప్రతిరోజు కూడా వాడాల్సినటువంటి ప్రోడక్ట్. సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అందరూ యూజ్ చేయొచ్చండి. మోర్ దెన్ 10 ఇయర్స్ పిల్లల నుంచి యూజ్ చేయొచ్చు. అంతకంటే తక్కువ పిల్లలకి మీకు అవగాహన ఉంటే వాళ్ళ అవసరాన్ని బట్టి కూడా మీరు యూజ్ చేయొచ్చు. నా సజెషన్ వచ్చేసి 20 కేజెస్ వెయిట్ ఉంటే 1 రోజుకి, 40 కేజెస్ వెయిట్ ఉంటే 2 రోజుకి, 60 కేజెస్ అండ్ అబోవ్ ఉంటే రోజు 3 యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆఫ్టర్ ఫుడ్ అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తోటి ఒక్కొక్కటి మనం తీసుకోవచ్చు. 3 పూట్ల కూడా తీసుకోవచ్చు. ఎవరైతే ట్రీట్మెంట్ పరంగా ఉన్నారో, ఫుడ్ తక్కువ తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళకి కావాలనుకుంటే మీరు మార్నింగ్ టు, ఈవినింగ్ టు, ఆఫ్టర్‌నూన్ టు అట్లా కూడా మీరు యూజ్ చేయొచ్చు. వాళ్ళ బాడీ రికవరీ అవ్వడం కోసం అవసరమైనటువంటి న్యూట్రిషన్‌ని దీని ద్వారా అందించొచ్చు. సో ఇది అంటే ఎంత వాడాలి ఏంటనేది వెల్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ నుంచి మీరు సజెషన్ తీసుకొని మీరు యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ఈ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తా ఉన్నామండి. ఆల్రెడీ లైవ్ కూడా వస్తా ఉంది కంప్లీట్ సెషను. సో మీరు ఈ వీడియోని యూజ్ చేసుకోండి. మీ టీమ్ మెంబర్స్‌కి ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్‌ని యూజ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి వాసు పమిడి అని ఉంటుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి హెల్ప్ చేయండి. వాళ్ళంతట వాళ్ళుగా ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడానికి ఈ ఛానల్ చాలా బాగా ఉపయోగపడతా ఉంది. మీరు యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా, మీరు సర్వీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ఛానల్‌ని ఉపయోగించుకొని వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. దాని కారణంగా ఏమవుతుంది అనంటే మీకే బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. ఎక్కువ ఇన్కమ్స్ రావడానికి ఉపయోగపడతా ఉంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.